హాయ్ వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలైన విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి ఈ ఫలితాలలో ఎవరైతే ఉత్తీర్ణులు కాలేకపోయారో అంటే పాస్ కాలేకపోయారో అటువంటి వారు, అలాగే పాస్ అయ్యి మార్కులు పెంచుకోవాలని ఇంప్రూవ్మెంట్ రాయాలనుకుంటున్నటువంటి విద్యార్థులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సప్లిమెంటరీ పరీక్షల టైం టేబుల్ ను విడుదల చేయడం జరిగింది. మరి ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడు జరగబోతున్నాయి, ఇంప్రూవ్మెంట్ కు ఏ తేదీల్లో వారు దరఖాస్తు చేయాలి, అసలు ఇంప్రూవ్మెంట్ ఎవరు రాయాలి, ఫస్ట్ ఇయర్ వారు ఇంప్రూవ్మెంట్ రాయొచ్చు, మరి సెకండ్ ఇయర్ వాళ్ళు కూడా ఇంప్రూవ్మెంట్ పరీక్షలకు రాయొచ్చా, ఇటువంటి సమాచారాన్ని అంతా మనం ఈ వీడియోలో చూద్దాం. మే 21 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు, జూన్ 4 వరకు రోజుకు 2 సెషన్లలో నిర్వహణ, ప్రయోగ పరీక్షలు అనగా ప్రాక్టికల్ పరీక్షలు కూడా జూన్ 7 నుంచి 11వ తేదీ వరకు, ఈ నెల 20 నుంచి 27 మధ్య పరీక్షా ఫీజు చెల్లింపునకు అవకాశం. ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ మార్గదర్శకాలను బోర్డు ప్రకటించింది. ఈ పరీక్షలకు సంబంధించిన ముఖ్య వివరాలు ఇలా ఉన్నాయి. థియరీ పరీక్షలు మే 21 నుంచి జూన్ 4వ తేదీ వరకు జరగనున్నాయి. పరీక్షలు రోజుకు 2 సెషన్లలో ఉంటాయి. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 గంటల వరకు మే 21 నుంచి పరీక్షలు జరగబోతున్నాయి. మరి ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఎవరు ఇంప్రూవ్మెంట్ రాయొచ్చు అంటే అన్ని సబ్జెక్టులో పాస్ అయితేనే ఇంప్రూవ్మెంట్ కు అవకాశం. ప్రథమ సంవత్సరం విద్యార్థులకు మాత్రమే ఇంప్రూవ్మెంట్ అవకాశం కల్పించారు. ఈ అవకాశం పొందడానికి ఈ మార్చిలో హాజరైన అన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులై ఉండాలి. అలాంటి వారికి ఇంప్రూవ్మెంట్ కు అర్హులుగా ఇంటర్ బోర్డు ప్రకటించింది. సెకండ్ ఇయర్ విద్యార్థులు మార్కులు పెంచుకోవడానికి అంటే మెరుగుపరుచుకోవాలనుకుంటే వారు పాత ఫలితాలను రద్దు చేసుకొని అన్ని సబ్జెక్టులు ప్రాక్టికల్స్ తో సహా మళ్ళీ రాయాల్సి ఉంటుంది. ప్రాక్టికల్ పరీక్షలు జూన్ 27 నుంచి జూన్ 11 వరకు జిల్లా కేంద్రాల్లో మాత్రమే నిర్వహించనున్నారు. వీటితో పాటు ఎథిక్స్, హ్యూమన్ వాల్యూస్ పరీక్ష జూన్ 5న, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష జూన్ 6వ తేదీన జరుగుతాయి. కాబట్టి ఇక్కడ మనం మోస్ట్ ఇంపార్టెంట్ విషయాన్ని చూస్తూ ఉన్నాం. ఫస్ట్ ఇయర్ వారైతే అన్ని సబ్జెక్టులు పాస్ అయినటువంటి వారు ఇంప్రూవ్మెంట్ రాసుకోవచ్చు. అదే ఫస్ట్ ఇయర్ లో సబ్జెక్టులు ఉంటే ఏవైతే ఫెయిల్ అయ్యారో ఆ సబ్జెక్టులు మాత్రమే ఫీజు కట్టి సప్లిమెంట్ రాయాలి. అన్ని సబ్జెక్టులు పాస్ అయినటువంటి వారు మాత్రమే ఇంప్రూవ్మెంట్ కు ఫస్ట్ ఇయర్ వారు దరఖాస్తు మరి ఫీజు పే చేయడం ద్వారా, అది కూడా మరి ఈ నెల 20 నుంచి 27వ తేదీ మధ్యలో ఫీజు చెల్లించడం ద్వారా రాయొచ్చు. ఇక్కడ సెకండ్ ఇయర్ విద్యార్థులు ఇంప్రూవ్మెంట్ రాయాలి అంటే వారు ఏవైతే సెకండ్ ఇయర్ లో అన్ని సబ్జెక్టులు రాశారో అవన్నీ కూడా పాస్ అయిన సబ్జెక్టులు కూడా క్యాన్సిల్ చేసుకుని, ఈవెన్ ప్రాక్టికల్స్ తో సహా క్యాన్సిల్ చేసుకుని వారు తిరిగి దరఖాస్తు చేసుకుని అన్ని సబ్జెక్టులు మరలా రాయాల్సి ఉంటుంది. ఇటువంటి పరిస్థితి సెకండ్ ఇయర్ వారికి ఉంది. కాబట్టి మరి అన్ని సబ్జెక్టుల యొక్క ఫలితాలను రద్దు చేసుకుని మరి మార్కులు పెంచుకోవడానికైతే ఇంప్రూవ్మెంట్ సెకండ్ ఇయర్ వాళ్ళు కూడా రాయొచ్చు. కాకపోతే ఈ కఠిన నిబంధన అనేది ఇక్కడ మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఇక ఈ నెల 20 నుంచి 27 మధ్య పరీక్ష ఫీజు చెల్లింపు అవకాశం. ఇంప్రూవ్మెంట్ పరీక్షలు రాయాలనుకున్న విద్యార్థులు ఈ నెల 20 నుంచి 27 మధ్య పరీక్షా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది అని తేదీలను గమనించి సమయానికి ఫీజు చెల్లించి పరీక్షలకు హాజరు కావాలని ఇంటర్మీడియట్ బోర్డు సూచించింది. ఇక ఇంటర్మీడియట్ కు సంబంధించే మనం పరీక్షల టైం టేబుల్ ను కూడా ఈ చిత్రంలో మనం చూస్తూ ఉన్నాం. అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు మే 21 నుంచి అంటూ చూస్తూ ఉన్నాం. మొదటి ఏడాది అన్ని సబ్జెక్టులు ఉత్తీర్ణులైన అభ్యర్థులు మార్కులు పెంపుదలకు ఇంప్రూవ్మెంట్ రాసుకోవచ్చు. రెండో ఏడాది విద్యార్థులకు ఇంప్రూవ్మెంట్ సదుపాయం లేదు. మార్కులు పెంచుకునేందుకు పరీక్షలు రాయాలనుకుంటే అంతకు ముందు వచ్చిన ఫలితాలను రద్దు చేసుకుని ప్రాక్టికల్స్ తో సహా అన్ని సబ్జెక్టులు రాయాలి. జూన్ 7 నుంచి 11వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు ఉంటాయి. నైతికత, మానవీయ విలువల పరీక్షలు జూన్ 5, పర్యావరణ విద్యా పరీక్ష 6వ తేదీన నిర్వహిస్తారు. కళాశాలల్లో పరీక్ష ఫీజును ఈ నెల 20 నుంచి 27 వరకు చెల్లించాలి. విద్యార్థులు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కు ఈ నెల 20 నుంచి 27వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలి. రీవెరిఫికేషన్ లో అభ్యర్థులకు జవాబు పత్రాల స్కానింగ్ కాపీ అందిస్తారు. ఇక టైం టేబుల్ కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం అంటూ చూస్తున్నాం. మే 21వ తేదీ మరి
తెలుగు, సంస్కృతం, ఉర్దూ, హిందీ, తమిళ్, ఒరియా, కన్నడ, అరబిక్, ఫ్రెంచ్, పార్సీ మొదటి సంవత్సరానికి ఉంటే ద్వితీయ సంవత్సరం వారికి రెండో భాష ఉంటుంది. అంటే ఉదయం తెలుగు పరీక్ష ఫస్ట్ ఇయర్ కి అయితే మధ్యాహ్నం సెకండ్ ఇయర్ వారికి మరి తెలుగు పరీక్ష ఉంటుంది. ఇక మే 22 ఇంగ్లీష్, మే 23 ఫస్ట్ ఇయర్ కి చరిత్ర, సెకండ్ ఇయర్ వారికి వృక్ష శాస్త్రం, చరిత్ర. మే 25వ తేదీ ఫస్ట్ ఇయర్ కు గణితం, సెకండ్ ఇయర్ కు గణితం 2A సివిక్స్. మే 26వ తేదీ ఫస్ట్ ఇయర్ కు జీవశాస్త్రం, సెకండ్ ఇయర్ కి జంతు శాస్త్రం, ఆర్థిక శాస్త్రం. మే 28 ఆర్థిక శాస్త్రం ఫస్ట్ ఇయర్ కి అయితే, సెకండ్ ఇయర్ కు గణితం 2B. ఇక మే 29న భౌతిక శాస్త్రం ఫస్ట్ ఇయర్ కు ఉంటే, సెకండ్ ఇయర్ కు కామర్స్, సోషియాలజీ, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ ఉంటుంది. మే 30వ తేదీన ఫస్ట్ ఇయర్ కు కామర్స్ ఉంటే, సెకండ్ ఇయర్ కు భౌతిక శాస్త్రం, ఫిజిక్స్ ఉంటుంది. జూన్ 1వ తేదీన ఫస్ట్ ఇయర్ కు సివిక్స్ ఉంటే, సెకండ్ ఇయర్ కు మోడర్న్ లాంగ్వేజ్, జాగ్రఫీ, బ్రిడ్జ్ కోర్స్, గణితం ఉంటుంది. ఇక జూన్ 2వ తేదీన ఫస్ట్ ఇయర్ కు రసాయన శాస్త్రం ఉంటే, సెకండ్ ఇయర్ కు రసాయన శాస్త్రం ఉంటుంది. జూన్ 3వ తేదీన పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లాజిక్ ఫస్ట్ ఇయర్ కి అయితే, సెకండ్ ఇయర్ కూడా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లాజిక్ పరీక్ష ఉంటుంది. ఇక జూన్ 4వ తేదీన మోడర్న్ లాంగ్వేజ్, జాగ్రఫీ అనే పరీక్ష ఉంటుంది ఫస్ట్ ఇయర్ కు, సెకండ్ ఇయర్ కు ఏ పరీక్ష ఉండదు. ఈ విధంగా టోటల్ గా మనకి ఇంటర్మీడియట్ టైం టేబుల్ అనేది విడుదల చేయడం జరిగింది. మరి మీరు ప్రభుత్వం విడుదల చేసిన టైం టేబుల్ చూడాలనుకుంటే కూడా ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. మరి ఏపీ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అంటూ మనకు నిన్న ఏప్రిల్ 25వ తేదీన ప్రభుత్వం విడుదల చేసిన టైం టేబుల్ కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇంకా క్లియర్ కట్ గా ఇందులో మీరు టోటల్ గా అన్ని సబ్జెక్ట్స్ చూసుకోవచ్చు. మరి ఇక్కడ రెగ్యులర్ స్టూడెంట్స్ తో పాటు బ్యాక్లాగ్ స్టూడెంట్స్ కూడా ఈ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. మరి దానికి సంబంధించిన పూర్తి టైం టేబుల్ ను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి ఇందులో ఇచ్చినటువంటి తేదీలు మరియు సమయం వీటి ఆధారంగా మీరు ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరు కావచ్చు. ఇది మరి ఇంటర్మీడియట్ కు సంబంధించి టోటల్ గా టైం టేబుల్ అంతా కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక ఇక్కడ మనం ఫీజు వివరాలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కట్టవచ్చు, ఎంత ఫీజు ఉంటుంది అనే ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసినటువంటి సమాచారాన్ని చూద్దాం. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ వారు మరి ఫీజు అనేది పే చేయవచ్చు. ఫీజు అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పే చేయొచ్చు అనేది కూడా మనం ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పాం. మే 21 నుంచి జూన్ 4వ తేదీ వరకు మరి ప్రభుత్వం పరీక్షలు అయితే నిర్వహించబోతోంది. వాటికి ఫీజు ఈ నెల 20 నుంచి 27వ తేదీల మధ్యలో ఫీజు అనేది పే చేయవచ్చు. మరి ఫీజు ఎంత ఉంటుంది అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఎగ్జామ్ ఫీజ్ ఫర్ థియరీ పేపర్స్ ఫర్ జనరల్ ఆర్ వొకేషనల్ కోర్సెస్ అంటూ 600 అని చూస్తూ ఉన్నాం. ఎగ్జామ్ ఫీజ్ ఫర్ ప్రాక్టికల్స్ ఆఫ్ జనరల్ కోర్సెస్ ఓన్లీ ఫర్ సెకండ్ ఇయర్ ఆర్ వొకేషనల్ కోర్సెస్ ఈస్ 275. పరీక్షలకైతే ఫస్ట్ ఇయర్ థియరీకి అయితే 600 రూపాయలు, ప్రాక్టికల్స్ లో అయితే 275. ఒకవేళ ఎగ్జామినేషన్ ఫీ ఫర్ జనరల్ ఆర్ వొకేషనల్ బ్రిడ్జ్ కోర్స్ సబ్జెక్ట్స్ ఇంక్లూడింగ్ మ్యాథమెటిక్స్ ఫర్ బైపీసీ స్టూడెంట్స్ అయితే 165. ఎగ్జామినేషన్ ఫీ ఫర్ వొకేషనల్ బ్రిడ్జ్ కోర్స్ ప్రాక్టికల్స్ అయితే 275. కాబట్టి ఇక్కడ మనం ఫీజుకు సంబంధించిన వివరాలు చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ మనం ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ ఫర్ బోత్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్. ఇది ఫస్ట్ ఆర్ సెకండ్ ఇయర్, ఇది బోత్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్. అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రెండు కలిపి రాయాలనుకుంటే ఎగ్జామ్ ఫీ ఫర్ థియరీ పేపర్స్ ఈజ్ 1200. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రెండు కలిపి 1200. ప్రాక్టికల్స్ కి అయితే 550. అదే మరి ఎగ్జామ్ ఫీ ఫర్ జనరల్ ఆర్ వొకేషనల్ బ్రిడ్జ్ కోర్స్ సబ్జెక్ట్స్ అయితే 330 రూపీస్ ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ. ఎగ్జామ్ ఫీ ఫర్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ పాస్డ్ క్యాండిడేట్స్ అపియరింగ్ ఫర్ బెటర్ పర్ఫార్మెన్స్ అయితే 1350 ఆర్ట్స్, 1600 సైన్స్ అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంప్రూవ్మెంట్ ఫర్ పాస్డ్ క్యాండిడేట్స్, the candidates who passed in all first year papers can appear for improvement on payment of 160 per paper in addition to the prescribed examination fee of 600. The candidates will appear with the same register number of IP March 2026 అంటూ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరైతే అభ్యర్థులు ఇంప్రూవ్మెంట్ రాయాలనుకుంటున్నారో వారు 600 రూపాయల ఎగ్జామ్ ఫీజు తో పాటు మరి మీరు ఎన్ని పేపర్స్ అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఒక్కో పేపర్ కు 160 లెక్కన మీరు మరి ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. అదే ఫెయిల్డ్ క్యాండిడేట్స్ అపియరింగ్ ఫర్ పాస్డ్ పేపర్స్ అయితే ది ఫస్ట్ ఇయర్ ఫెయిల్డ్ క్యాండిడేట్స్ కెన్ అపియర్ ఫర్ పాస్డ్ పేపర్స్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ అలాంగ్ విత్ ఫెయిల్డ్ పేపర్స్ సబ్జెక్ట్ టు ద కండిషన్ దట్ దే షెల్ forego the previous performance of the passed papers. In such cases, the latest performance stands valid. All such candidates have to pay 160 for each passed paper appearing in addition to the examination fee as shown in the
ENRs. Necessary entries correction have to be made in the ENRs and if required in the MNRs అంటూ ఇవ్వడం జరిగింది. ఇక వీటితో పాటు సెకండ్ ఇయర్ ఇంప్రూవ్మెంట్ కు సంబంధించి ఆల్రెడీ మనం చెప్పిన విషయం కూడా ఇందులో ఉంది. దీంతో పాటు మరి రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ కు సంబంధించి కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ద క్యాండిడేట్స్ హూ విష్ టు అవైల్ రీకౌంటింగ్ ఆర్ స్కాన్డ్ కాపీ హ్యావ్ టు పే 260 పర్ పేపర్ ఫర్ రీకౌంటింగ్ అండ్ 1300. అంటే ఎవరైతే రీకౌంటింగ్ లేదా రీవెరిఫికేషన్ స్కాన్డ్ కాపీ కావాలనుకుంటే అటువంటి వారు 1300 ప్లస్ 260 అంటే 1560 రూపీస్ దాకా పే చేయాల్సి ఉంటుంది. మరి ఇది ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసినటువంటి ఇంటర్మీడియట్ ఇంప్రూవ్మెంట్ అలాగే ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ టైం టేబుల్ కు సంబంధించినటువంటి పూర్తి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.